సార్ ఇందాక మీరు సార్ చెప్పిన దాంట్లో ఒక రెండు సందేహాలు సార్. ఒకటి, ఈ పొలిటికల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, చైనాకు జరిగిన పొలిటికల్ అగ్రిమెంట్ అంటే దీంట్లో ఆ, దీనివల్ల అంటే మన భారతదేశానికి వచ్చేటువంటి లాభ నష్టాలు ఏంటి సార్? వాళ్ళు చైనాతో అగ్రిమెంట్ చేసి. అంటే ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఈ ప్రస్తుతానికి రూలింగ్ పార్టీ ఏదైతే బిఎన్పి ఉందో ఇది సార్. టోటల్లీ చైనీస్ సైడ్ అయిపోయింది. ఒకవేళ వేరే గవర్నమెంట్ వచ్చినా, అంటే రేపు షేక్ హసీనా గవర్నమెంటే వస్తుంది అనుకోండి, ఉమ్, ఏదైనా పాలసీ చేంజెస్ చేసినా, ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకున్నా కానీ ఉమ్, వాళ్ళు అడ్డం పెడతా ఉంటారు. మన దేశంలో ఓకే. కూడా చూస్తున్నాం. ఆ, లడాక్ మీద అనవసరమైన క్వశ్చన్లు వేస్తారు, ఎంత భూమి ఆక్రమించేశారు. సార్. అసలు భూమి అంటూ డిలీనేట్ అయితే ఆక్రమించారని చెప్పొచ్చు. ఆ, 1962 నుంచి డిలీనేషన్ జరగలేదు. సార్. ఎవరు మట్టుకాళ్ళు భూమి అనుకుంటున్నారు. ఉమ్, సో అదేంటంటే అది వితండవాదం తప్పితే గానీ, జస్ట్ ఉన్న గవర్నమెంట్ ని ఎంబ్రాస్ చేయడానికి తప్పితే గానీ ఇంకేమీ ప్రయత్నం కాదు. ఉద్యోగానికి. అటువంటి ప్రయత్నాలు అక్కడ కూడా జరిగేది కనిపిస్తుంది. అలాగే మన ఇండియాలో 1962లో కమ్యూనిస్ట్ పార్టీలు ఉమ్, ఒక చైనాను సపోర్ట్ చేశారు. సార్. ఉమ్, ఆ, అటు అంటే వాళ్ళకి కమ్యూనిస్ట్ పార్టీలు కాబట్టి ఉమ్, అగ్రిమెంట్స్ ఉన్నట్టు మనం అనుకోవాలి. యాక్చువల్గా అనుబంధ సంస్థలే అనుబంధ అనుకోవాలి. సంస్థలుగా. ఇన్ఫాక్ట్ నక్సలైట్స్ ని సిపిఐ మావోయిస్ట్ అంటారు. అవును. సో సిపిఐ 1925లోనే ఎప్పుడో ఫామ్ అయింది, అక్కడ రష్యాలో సక్సెస్ఫుల్ ఉమ్, అయిన తర్వాత. 1925 తర్వాత 1962లో అది సిపిఐఎం అయింది, మార్క్సిస్ట్. సిపిఐఎం నుంచి మార్క్సిస్ట్ లెనినిస్ట్ అయింది, ఎంఎల్ సార్. అయింది. ఉమ్, దాని తర్వాత సిపిఐ మావోయిస్ట్ అయింది. ఉమ్, ఇప్పుడు అణిచివేయబడి సార్. దాదాపు ఫినిష్ అయిపోయింది. సో మనకేంటంటే బంగ్లాదేశ్ తోటి సత్సంబంధాలు దెబ్బతినే అవకాశాలు. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అట్లాగే సార్, ఇంతకుముందు మీరు ఇంకో విషయం అంటే, ఈ ఇండియన్ అంబాసిడర్కి క్యాబినెట్ హోదా ఇచ్చారని చెప్పేసి అని అన్నారు. సో అంటే అక్కడ అంటే మళ్ళీ అంటే అక్కడ తీసుకున్న డెసిషన్స్ గవర్నమెంట్ యొక్క తోటి అంటే ఇంకా తొందరగా డెసిషన్స్ తీసుకోవడానిక, ఎందుకు అట్లా క్యాబినెట్ హోదా ఇవ్వాల్సి వచ్చింది? కేబినెట్ హోదా ఇస్తే ఫస్ట్ ప్రోటోకాల్ పెరిగిపోతుందండి. అంటే ఓకే. ఇండియన్ మినిస్టరే వాళ్ళ ప్రాంతంలో ఉన్నట్టే లెక్క. ఓకే. సో ప్రోటోకాల్ పెరుగుతుంది. సెకండ్, ఆయన్ని ఇప్పుడు మామూలుగా జనరల్ గా మనకి చిరాకు వచ్చినప్పుడు ఉమ్, ఆ అంబాసిడర్ ని పిలిచి తిట్టారని చెప్పి వార్తలు వస్తా ఉంటాయి. ఓకే. అటువంటిది వీళ్ళని చేయడం, అంబాసిడర్ ని చేయలేరు, ఓకే. ఆయన డెప్యూటీని పిలవాల్సి వస్తుంది. ఉమ్, ఉమ్, రెండవది ఏంటంటే వాళ్ళకు ఒక ఇండికేషన్, అంటే గవర్నమెంట్ ఈ సార్. అంబాసిడర్ ని ఏదో యథాలాపంగా అపాయింట్ చేయలేదు, ఉమ్, చాలా సీరియస్ గా ఆలోచించి ఒక పకడ్బందీ అరేంజ్మెంట్ తోటి ఆయనకి చాలా వరకు నిర్ణయాలు తీసుకునే అధికారం, మాట్లాడే అధికారం ఇస్తుంది. సార్. ఎందుకంటే క్యాబినెట్ స్టేటస్ ఇచ్చినప్పుడు ఆయన పొలిటికల్ అయిపోతుంది. ఉమ్, పొలిటికల్ అయినప్పుడు వాళ్ళకి స్టేట్మెంట్స్ వాల్యూ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఉమ్, గవర్నమెంట్ సైడ్ నుంచి మాట్లాడుతున్నారు. అదే అంబాసిడర్ అయితే కేవలం ఒక ఎంప్లాయీ, ఈ రోజు కావాలంటే తీసేయచ్చు, రేపు మార్చేయచ్చు అన్నట్టుగా ఉంటుంది. అది ఎగ్జిక్యూటివ్ వర్సెస్ పాలసీ మేకింగ్, ఆ తేడా వస్తుంది. సార్, ఇప్పుడు హసీనా గారు అక్కడికి వెళ్ళడం వెనక అంటే ప్రస్తుతానికి అక్కడ ఆమెకు ఇబ్బందులు ఉన్నాయి, వెళ్ళగానే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీరు అన్నట్టుగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ పంపించడంలో మన ఇండియన్ స్ట్రాటజీ ఏమైనా ఉందా సార్, ఆమెను మళ్ళీ అక్కడికి పంపించడము? ఆబ్వియస్లీ ఉందండి. ఉమ్, ఎందుకంటే మనకి ఫరక్కా అరేంజ్మెంట్, గంగా నది నీళ్లు వదిలేది బంగ్లాదేశ్ లో డిసెంబర్ లో అగ్రిమెంట్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఉమ్, మనకి ఈ గంగా నది నీళ్లు ఎప్పుడైతే బంగ్లాదేశ్ కి ఎక్కువ ఇవ్వడం మొదలు పెట్టామో ఉమ్, అప్పటి నుంచి మనకి కలకత్తా పోర్టు సిల్ట్ ఉమ్, పెరిగిపోతుంది, ఇసుక బ్యాట్లు పెరిగిపోతుంది. ఓకే. దాన్ని డ్రెడ్జింగ్ చేయాల్సిన అవసరం వస్తుంది, అదొకటి. తర్వాత మనకి ట్రేడ్ అగ్రిమెంట్స్ చాలా దెబ్బతిన్నాయి, ఉమ్, ఆ ట్రేడ్ అగ్రిమెంట్స్ పునరుద్ధరించడం. తర్వాత మన పక్కనున్న దేశం బియ్యం కావాల్సి వచ్చినప్పుడు మనల్ని అడుగుతారు, చైనా నుంచి రాదు కదా. అవును. చైనా కూడా నెట్ కమ్యూనిస్ట్, సారీ డిపెండెంట్ దేశం, అంటే అవును ఇంపోర్ట్ చేసుకునే దేశం. సో మనల్ని అడుగుతారు, అల్టీ ప్రివిలేజెస్ కావాలి, సార్. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్, మెడికల్ ఫెసిలిటీ కావాలంటే మనకే రావాలి. ఎందుకంటే బంగ్లా భాష డాక్టర్కి, ఎస్పెషల్లీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి, ఇంగ్లీష్ రాని వాళ్ళకి, ఇంగ్లీష్ వచ్చినా చైనా అయితే చైనీస్లో మాట్లాడవచ్చు. సార్. ఒకవేళ ఉమ్, అక్కడ మెడికల్ హెల్ప్ తీసుకు, మెడికల్ హెల్ప్కి మన కలకట్టాకే వస్తారు వీళ్ళంతా. సార్. కలకట్టా వస్తారు, లేకపోతే త్రిపుర వెళ్తారు. చిన్న చిన్న వాటికి అయితే త్రిపుర వెళ్తారు, పెద్ద వాటికి అయితే కలకట్టా వస్తారు. అక్కడి నుంచి ఢిల్లీ, బెంగళూరు ఇటువంటి వాటికి కూడా వెళ్తా ఉంటారు. సో ఆ విధంగా ఏంటంటే బంగ్లాదేశ్కి యాక్చువల్గా డిపెండెన్సీ మనం ఆ, చిన్న బ్రదర్లా చూసుకోవాలి. సార్. దానికి ఒక ఫేవరబుల్ గవర్నమెంట్ ఉంటే మనకి బెటర్. లేకపోతే మనకు ఇప్పుడు వరకు ఉన్న 2.5 వార్ ఏదైతే ఉందో సార్. అది 3.5 వార్ అయిపోతుంది. అయిపోతుంది సార్. ఉమ్, ఎందుకంటే పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళిపోతుంది, ఉమ్, ఇస్లామిక్ దేశం. ఇది అన్ఫార్చునేట్. ఇస్లాంలో ఒకటి ఉంది ఏంటంటే ఉమ్మా ప్రిన్సిపల్ ఒకటి ఉంది, ఉమ్, మొత్తం ఇస్లాం అంతా ఒకే దేశం కింద లెక్క పెడతారు. తర్వాత వాళ్ళు లాయల్టీస్ మక్కా కింద, అంటే ఇస్లాం మతాన్ని చూపిస్తారు తప్పితే కానీ
లోకల్ గా ఉన్న గవర్నమెంట్ కి కమ్యూనిటీకి చూపించారు. సార్ ఓవరాల్ గా యూనెస్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత తారిక్ రెహమాన్ గారు వచ్చిన తర్వాత అక్కడ డెవలప్మెంట్ వైజ్ ఏమన్నా డిఫరెన్స్ ఉందా సార్? నేను అనుకోవడం ప్రస్తుతానికి ఈ 6 నెలలే అయింది. ఫస్ట్ థింగ్ సార్ 6 నెలల్లో ఇంత మేజర్ డెసిషన్స్ అయ్యి ఉండవు. పాత పాలసీ డెసిషన్స్ రివ్యూ చేయడం, ఒకవేళ రివ్యూ అయ్యి కొత్త డెసిషన్స్ తీసుకుంటే వాటిని మళ్ళా రివ్యూ చేయడం, సార్ వీటిల్లోనే సరిపోతుంది అనుకుంటున్నాను. కాబట్టి ఇంకా లా అండ్ ఆర్డర్ కొంచెం ఇంప్రూవ్ అయినట్టు కనిపించింది. సార్ కానీ మొన్న ఈ మధ్యన ఒక అతన్ని దాస్ని ఎవరైతే చంపారో అతను చనిపోవడం జరిగింది. ఉమ్, కొన్ని హ్యాండిల్స్, ట్విట్టర్ హ్యాండిల్స్ ఇవన్నీ ఫాల్స్లీ క్లెయిమ్ చేయడం మొదలుపెట్టినాయి. సార్ అక్కడ కూడా మన అన్నోన్ మెన్ పంపించేసి హిందువుల మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళని ఎలిమినేట్ చేయడం జరుగుతోంది. అదంతా నేను అనుకోవడం ఉట్టి కట్టు కదలే. కట్టు అంటే ఏదో జరిగితే నాది కూడా ప్రమేయం ఉన్నట్టు గొప్ప సార్ చెప్పుకోవడం తప్పే కానీ ఇంకేం లేదు. ఇటుపక్క కూడా మనకి వెస్ట్ బెంగాల్ వల్ల కొంత మార్పు అయితే మన మార్పు వచ్చిందండి. బిఎస్ఎఫ్ కి కొంత అనుకూలం అయింది ప్రదేశం. గుడ్ చేంజ్. ఆ, ఎందుకంటే నేను 2 పోస్టింగ్లు చేశాను వెస్ట్ సార్ బెంగాల్, సార్ కలకట్టాలో ఒకటి, ఖరగ్పూర్లో ఒకటి. ఉమ్, సో నేను చూసింది ఏంటంటే 1960s లో మిగిలిపోయింది. సార్ మన ఈ ఆంధ్రప్రదేశ్ 1960లో ఎలాగుండేదో, సార్ పల్లెటూర్లు, రోడ్లు లేని పల్లెటూర్లు, అండర్ డెవలప్డ్ ఏరియా, కేవలం కలకత్తా ఒకటే ఎడ్యుకేషన్ కి, హెల్త్ కేర్ కి అన్నిటికీ ఉంది. అన్ని బస్సులు, స్టేట్ బస్సులు కూడా ఉండేవి. ఖరగ్పూర్లో బస్ స్టాండ్ కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు. ఉమ్, కలకత్తాలో కూడా బస్ స్టాండ్ ఉండేది కాదు. ఫస్ట్ ఉమ్, నేను 2017-18లో కట్టడం మొదలు పెట్టారు, అది చిన్నది. సార్ మన విజయవాడ బస్ స్టాండ్ దగ్గర చూస్తే అది అందులో 1/4 కూడా ఉండదు. సో ఈ వెస్ట్ విధంగా బెంగాల్ బంగ్లాదేశ్ తోటి ప్రస్తుతం సంబంధాలు నడుస్తున్నాయి. అయితే మనం ఒకటి కీలకమైన వాచ్ చేయాల్సింది ఏంటంటే, సార్ లాస్ట్ టైం అసీం మునీర్ గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఉమ్, ఆయన ఏమన్నారంటే, ఈసారి భారతదేశం మీద ఈస్ట్ సైడ్ నుంచి అటాక్ ఎక్కువ చేస్తామన్నారు. ఆ, నిన్న కరాచీలో జరిగిన వాళ్ళ సింధ్ రేంజర్స్ మీద, హెడ్ క్వార్టర్స్ మీద జరిగిన అటాక్ లో దాదాపు 11 మంది పోయారు. దాన్ని ఇండియాని బ్లేమ్ చేయడం జరిగింది. ఆ, వాళ్ళు టీటీపీకి చెందిన అనుబంధ సంస్థ క్లెయిమ్ చేసినా కానీ మన ఇండియాని బ్లేమ్ చేస్తున్నారు. ఇండియా టీటీపీని ప్రోత్సహిస్తోంది, ఇండియా బలూచిస్తాన్ ప్రోత్సహిస్తోంది, ఇండియా ఆజాద్ కాశ్మీర్లో ఈ మూమెంట్ ప్రోత్సహిస్తోందని, అవామీ లీగ్ని ప్రోత్సహిస్తోందని వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. సార్ అలాగే సింధు వాటర్ జలాల మీద కూడా వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. సో ఆ బ్లేమ్ చేసే పరిస్థితులు ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలనుకుంటారు. ఆ ఉమ్, చెయ్యాలనుకున్నప్పుడు బంగ్లాదేశ్లో ఆల్రెడీ జేఈఎం అండ్ ఎల్ఈటి క్యాడర్స్ యూనస్ గారి టైంలో వీసా లేకుండానే సెటిల్ అయిపోయారు. ఆ, ట్రైనింగ్ క్యాంప్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసినట్టు సార్ వచ్చింది. కొత్తగా ఐసిస్ కేపీ, ఉమ్, ఖొరాసాన్ ప్రావిన్స్ అంటారు. మన అఖండ భారత్ ఏదైతే ఉందో దాన్ని ఖొరాసాన్ ప్రావిన్స్ అంటారు ఓకే ముస్లింలో. సార్ వాళ్ళు ఈ ఐసిస్ ని కూడా పంపించినట్టు రిపోర్ట్స్. వాళ్ళు అక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ ఎస్టాబ్లిష్ చేసుకుని యాంటీ ఇండియన్ యాక్టివిటీస్ చేసే అవకాశాలు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. సార్ ఇప్పుడు బిఎస్ఎఫ్ వేస్తున్న కంచె ఇప్పుడు ఏదైతే ఆ, వెస్ట్ బెంగాల్ మన బీజేపీ ప్రభుత్వం తర్వాత అది కొంచెం సులభతరం అయింది కదా సార్. అయితే ఆ సమయంలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి, ఇక్కడి నుంచి ఇన్ఫ్లేషన్ పంపించడం వల్ల అదే పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదండి. సార్. ఈ మధ్యన మీడియాకి ప్రతిదాన్ని హైలైట్ చేసి ఉమ్, దానికి అంటే డిఫరెంట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ సార్ నన్ను అడిగితే ఇటువంటి జరుగుతూనే ఉంటాయి. లోకల్ గా ఎప్పుడు ఆబ్వియస్లీ ఎవరికి నచ్చదు, ఉమ్, ఏదో ఒకటి గొడవ చేస్తూనే ఉంటారు. ఇటువంటి జరుగుతూనే ఉంటాయి. మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు.